ఇప్పుడు మనం డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ చేస్తున్నాం అన్నమాట. కావలసిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బటర్, మైదా పిండి, గోధుమ పిండి, కొబ్బరి పొడి, చక్కెర, డేట్స్, అట్టిపండు, ఇలాచి పొడి, బెల్లం, పెరుగు. సో ఫస్ట్ ఏంటి అంటే చక్కెర తీసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టాను, షుగర్ వేసేసి జస్ట్ షుగర్ కరిగేంత వరకు వాటర్ వేయండి. మీరు వంటలు బాగా చేస్తారా అండి? ఇష్టమా మీకు వంట చేయడం? ఇష్టం. చాలండి. మీకు ఎంతమంది కిడ్స్ అండి? నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్ద పాప పూనాలో MBA చేస్తోంది, చిన్న పాప లాంగ్ టర్మ్ తీసుకుంటోంది. ఏం పేర్లండి? అనూష, అదితి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా వారి పేరు సతీష్, కోరమండల్ కంపెనీలో సీనియర్ AVPగా పనిచేస్తున్నారు. చక్కెర పాకం అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను, ఇందులో ఒక 2 అట్టిపండ్లు వేసుకున్నాం. అసలు ఈ హష్ పప్పీస్ అంటే ఏంటి, చాలా ఆసక్తికరంగా ఉంది. పేరే ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మన దగ్గర సాయంత్రం అవగానే స్నాక్స్ కోసం మనం ఏం తింటామండి? పునుకులు గాని, బజ్జీలు గాని, అట్లా బజ్జీలు, పునుగులు తింటుంటాం కదా. అదే ఇంగ్లాండ్కి వెళ్తే హష్ పప్పీస్ ని వాళ్ళు ఈవినింగ్ టైం పునుగులు లాగా, ఇంగ్లీష్ వాళ్ళు పునుగులు అనుకోండి, వాళ్ళు కొంచెం సాల్ట్, షుగర్ వేసుకుని కార్న్ మీల్ తో తయారు చేసుకుంటారు. మనం కొంచెం మన వర్షన్ లో తయారు చేసుకుంటాం అనమాట, ఇంగ్లీష్ పునుగులు చేసుకుంటాం. ఇంగ్లీష్ పునుగులు. అలాగే గింజలు తీసేసిన డేట్స్ అండి ఇందులో వేస్తున్నాను. అండ్ కొద్దిగా బెల్లం పొడి. డేట్స్ లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది, అండ్ బనానా ఇంకా బెల్లం కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఇలాచి పొడి. ఇందులో కొంచెం మనం పెరుగు వేస్తున్నాం మిక్సీ అవ్వడం కోసం. కావాలి అంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, పెరుగుని చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేయబోతున్నాం. ఇలా మిక్సీ చేసేసుకోవాలి. పిల్లలకి ఇలా మంచి స్మూతీ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. చక్కెరది ఆపేసానండి, చక్కెర పాకం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బెల్లం, అరటిపండు, డేట్స్ అన్ని ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి 1 కప్పు, అలాగే ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే చిన్న కప్పు మైదా పిండి, ఇంకా ఇందులో వెన్న వేస్తున్నాం. అయితే నేను సాల్టెడ్ బటరే తీసుకున్నాను కాబట్టి ఉప్పు వేయట్లేదు. లేకపోతే సాల్టెడ్ బటర్ కాకపోతే కనుక వైట్ బటర్ వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఏ స్వీట్ లో అయినా కాస్త ఉప్పు వేస్తే బాగుంటుంది. సో అసలు మరి ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? మీరు ఇలా అందరినీ ఇన్స్పైర్ చేయడానికి అసలు మీ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? నేను MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశాను. కొన్ని చోట్ల MSETకి, IITకి కోచింగ్స్ ఇచ్చేదాన్ని. అయితే మా వారిది ట్రాన్స్ఫరబుల్ జాబ్ అన్నమాట. అందులో భాగంగా నేను దేశంలో దాదాపు 14 ప్రాంతాల్లో తిరిగాను. ఈ రోజు మీరు చూస్తున్న కాన్పూర్లు అవి వేరు, కానీ ఆ రోజుల్లో అయితే ఈ కాన్పూర్లు ఇలాంటి ప్రదేశాల్లో రోజుకి 16 గంటలు కరెంట్ ఉండేది కాదు. మేము ఉన్న టైంలో అసలు సేఫ్టీ ఉండేది కాదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే నివాస యోగ్యంగా ఉండేవి. అటువంటి సమయంలో పిల్లల్ని వదిలిపెట్టి బయటికి ఉద్యోగాలకు వెళ్ళలేక చాలా కాలం నేను ఇంటికే పరిమితం అయిపోయాను. మనకి ఈ దశ అనేది తప్పకుండా వస్తుంది. చదువులో మేటిగా ఉన్నా, ఇన్నిట్లో మేటిగా ఉన్నా, అంటే కుటుంబం కోసం కొంత త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి నా ఎయిమ్ ఏంటంటే చిన్న పాప స్కూల్కి వెళ్లే టైంకి నేను కూడా దాంతో పాటు ఉద్యోగం చేస్తాను అని చెప్పి అనుకున్నాను అన్నమాట. ఆ టైంలో ఏమైందంటే మా మామగారికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. నేను ఇంటికే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఏంటి ఇంక జీవితం ఇలాగే గడవాల్సిందేనా ఏంటి, ఎక్కడో అక్కడ వీ హ్యావ్ టు కట్ ద లైన్ అనిపించింది నాకు. సరే, నా బాధ్యతలన్నీ నేను నెరవేర్చాక నాకు కాస్తంత ఖాళీ సమయం ఉంది. ఎవరికైనా స్ఫూర్తిదాయకంగా, ఎవరినైనా నవ్వించేలా నేను ఏమన్నా చేయగలనా అన్న భావనతోటి అందులోంచి పుట్టిందే ఈ అచ్చంగా తెలుగు. మీడియాలోకి వాటిల్లోకి పనిచేసిన తర్వాత నాకు అనిపించింది, నా కోసం నేను పని చేసుకుంటాను, నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటాను, నా వెనకాల ఇంకో 10 మందిని నిలబెడతాను అని నాకు అనిపించింది అనమాట. ఇలా ఒక ఆలోచన ఒక అద్భుతంగా పరిణమించింది. ఇదే నేను మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ చెప్పేది ఏంటంటే, ఒక స్వప్న చేయగలిగినప్పుడు, ఒక పద్మిని చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? మీలో ఉన్న అద్భుతాన్ని
మీరు వెలికి తీయగలరని నా భావన. ఏదో ఒకటి చేయడానికి అంటే ఫుల్ టైం మనకు ఉండవసరం లేదు. ఉన్న దాంట్లోనే ఆ కొద్ది టైంలోనే మీలాగా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలి అని బయటకు వస్తే చూడండి, ఏదో ఒకటి చేయండి. సో చాలా ఇన్స్పైరింగ్ ఉందండి నిజంగా మీ స్టోరీ. సో ఇప్పుడు చక్కగా పిండి తడిపేసుకున్నాం కదా, మనం చిన్న చిన్నగా రౌండ్ గా ఉండలు చేయాలి. మీ పిల్లలకి ఏమి ఇష్టం, మీరు బాగా ఏం వండి పెడతారు? నేను అన్ని రకాలు వండుతాను. అంటే నేను వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ డిషెస్ నేర్చుకునేదాన్ని. చండీగఢ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక రకం డిషెస్ అన్నమాట. అంటే వాళ్ళు పంజాబీ చోలే భటూరా ఇట్లాంటివన్నీ అన్నమాట. హష్ పప్పీస్ ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి. మరి పెద్ద సైజ్ లో చేస్తే గనక ఇవి లావుగా అయిపోతాయి, లోపల వేగడం కూడా కష్టం అవుతుంది. నాకు వంట అంటే ఇష్టం అమ్మా. చెప్పాలంటే నేను ప్రతి నెల ఒక 500 మందికి వంట చేస్తాను. ఎందుకు? నేను ఒక చారిటీతో కలిసి పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాలుగా. దాని పేరు అస్వా, అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. వాళ్ళకి ఏంటంటే నెలకొకసారి వాళ్ళు ఏదో ఒక ప్రదేశంలో బీద వాళ్ళకి అన్నం వండి పెడతారు. అంటే డబ్బులు ఇచ్చేయడం కాకుండా స్వయంగా వంట చేసి పెట్టడం చేస్తుంటారు. దానికి నేను వాళ్ళకి సహాయం చేస్తాను అనమాట. దానికి తగిన సామాగ్రి అంతా నాకు ఇంట్లో ఉంది. మేము వెళ్లేది చాదర్ఘాట్ పక్కన స్లమ్స్ ఉంటాయి కదా, మన ఎంజీబీఎస్ పక్కన స్లమ్స్ ఉంటాయి. లేకపోతే దేవనార్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ వెళ్తాము. లేకపోతే మన గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ పక్కన ఒక బస్తీ ఉంటుంది, ఒక స్లమ్ ఉంటుంది. గుమ్మటాలు ఉంటాయి. గుమ్మటాలు అంటే దట్ ఈస్ లైక్ ఎంట్రన్స్ అన్నమాట సిటీకి. ఒకప్పుడు ఎవరైనా గోల్కొండ వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు అంటే గనక దట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్, దట్ ఈస్ ఎ బెంచ్ మార్క్. అవి ఇప్పుడు ఒక మురికివాడలో ఉన్నాయి. ఆ 2 గుమ్మటాలు మీరు అక్కడ గుడిమల్కాపూర్ పక్కన స్లమ్ లో చూడొచ్చు. అదృష్టవశాత్తు 500 మందికైనా పాళ్ళు పడిపోతాయి. వండేస్తాను, తీసుకెళ్తాం, మేము స్వయంగా వడ్డించి అక్కడ వస్తాం అనమాట. అది తృప్తి. సూపర్. సో ఇలా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో మనం వేసి ఫ్రై చేసుకోవడమే అండి. ఇందులో మనం బెల్లం వేసాం కాబట్టి తొందర కలర్ వచ్చేస్తుంది, స్వీట్ ఉంది కాబట్టి. సో మీకంటూ ఒక టీం ఉందా అండి? ఇంకా అందరూ కలిసి వాలంటీర్స్ వస్తారమ్మా. దాదాపు ఈ అస్వా నుంచి ఒక 10-12 మంది వాలంటీర్స్ వస్తారు. ఒక పెళ్లి వాతావరణంలో ఉంటుంది. ఒక వారం క్రితమే చేశాము. దేవనార్ లో కూడా ఏంటంటే స్పెషాలిటీ, ఇప్పుడు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే పిల్లలకి పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి కొనివ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ స్వయంగా వండి వడ్డించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవి అడుగుతూ ఉంటారు. మాకు బెండకాయ కూర ఫ్రై తినాలని ఉందండి, మన పెళ్లిళ్ళల్లో చేస్తారు చూడండి, ఇలాంటివి అడుగుతారు. ముఖ్యంగా పులిహార అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను చేసే పులిహార ఇలా మంచి కలర్ వచ్చాక, మంచి డార్క్ బ్రౌన్ వచ్చాక, కొంచెం ఆయిల్ అంతా వెళ్ళిపోయాక మనం డైరెక్ట్ గా చక్కెర పాకంలో వేసేసుకోవడం. నూనెలో వండి తీసిన వెంటనే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసాను. ఇప్పుడు వీటిని ఇందులో వేసేస్తున్నాను. డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో చక్కెర, తగినన్ని నీళ్లు పోసి చక్కెర పాకం చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక మిక్సీ జార్ లో అరటి పండ్లు, గింజలు తీసేసిన డేట్స్, బెల్లం పొడి, కొంచెం ఇలాచి పొడి, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ని బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుని అందులో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, కొంచెం వెన్న వేసి బాగా మిక్స్ చేసుకొని పిండి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని రౌండ్ రౌండ్ గా ఉండల్లాగా చేసుకొని నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసి బౌల్లో ఉన్న కొబ్బరి పొడిలో వేసి ఒకసారి తిప్పి బౌల్లోకి తీసుకుంటే డేట్స్ అండ్ బనానా హష్ పప్పీస్ రెడీ.